శాతం బీసీ రిజర్వేషన్ కొరకు విజయవంతం చేద్దాం. ఈ నెల 18 జరిగిన తెలంగాణ బంద్ను విజయవంతం చేద్దాం. ఈ నెల 18 జరిగిన తెలంగాణ బంద్ను పోరాడదాం. 42% బీసీ రిజర్వేషన్ కొరకు పోరాడదాం. సామాజిక న్యాయం కోసం పోరాడదాం. సామాజిక న్యాయం కోసం One for social justice. One for social justice. One for social justice. ఈ నెల 18వ తేదీ అనగా ఎల్లుండి శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని, ఒక సామాజిక న్యాయం జరగాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం, అట్లాగే ఎంఆర్పిఎస్, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం, అంబేద్కర్ సంఘం, వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ బీసీల కొరకు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటిది అడ్డు పెట్టుకొని మరి ఇవాళ దాన్ని హైకోర్టు కొంత స్టే విధించడం జరిగింది. దానికి 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇప్పుడే తెలిసిన విషయం, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అయిన తర్వాతనే రమ్మన్నట్టుగా పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రజల నుంచి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకునేటువంటి బీసీ సంఘాలు కావచ్చు, ఆ రిజర్వేషన్ను సమర్థించేటువంటి సంస్థలు కావచ్చు, అట్లాగే పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, దాదాపుగా ప్రధాన పార్టీలన్నీ కూడా వీటిని సమర్థిస్తూ మరి ఒకవైపు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రెండవది, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇలా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి మద్దతు తెలియజేస్తూ ఉన్నది. అట్లాగే మిగతా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నప్పుడు దీన్ని చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఈ చట్టం తీసుకురావడం కోసం ప్రజా ఉద్యమం బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బందే కాదు, అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఇలా ఈ 42% రిజర్వేషన్ కోసం, సామాజిక న్యాయం కోసం ఎవరైతే అంటున్నారో, ప్రజలు అంటున్నారో దానిని సాధించడం కోసం తప్పకుండా ఈ పోరాటం మిలిటెంట్ పోరాటంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ దీన్ని విస్మరించినటువంటి. గతంలో ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఉద్యమం వర్గీకరణ జరిగేంత వరకు చాలా తీవ్రమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి ఒక ముగింపు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఇవాళ అమలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ అప్పుడే ఈ సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక ఆలోచన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ చిక్కును ఎట్లా ఉన్నదని అంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలేమో మొత్తం అందరూ సమర్థిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు సమర్థించుంటున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం కోసం న్యాయస్థానాలను దగ్గరికి వెళ్ళిందో ఇలా న్యాయస్థానం కూడా చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 50% మించరాదు అనే ఒక్కటే నిబంధన చెప్తా ఉన్నారు, కానీ 50% మించి ఆల్రెడీ ఇప్పుడు 60% పోయింది. ఎట్లా 10% ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని తప్పుపట్టలేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆల్రెడీ. రెండవది, నిజంగా కూడా వాస్తవానికి చూస్తుంటే
అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని అంటే ఇవాళ 70-80 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సామాజిక న్యాయం కొరకు పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకున్నటువంటి ఉచితాలు ఇస్తూ ఉన్నారు, కానీ ప్రజలు కోరుకునేటువంటి ఒక సామాజిక న్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వడానికి ఏ ఇబ్బంది అవుతున్నదో ఒకసారి కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కులం అనేది ఈ దేశంలో ప్రధానమైంది. కులాలు చాలా రకాల కులాలు ఉంటాయి. ఇందులో వెనుకబడినవి, అతి వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఈ కులం ఉన్నంతసేపు, ఈ కులం కొనసాగినంతసేపు ఈ దేశంలో తప్పకుండా ఆ రేషియో ప్రకారం, ఆ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి సంపదలో భాగస్వామ్యం ఉండాలి. మరి ఆ సంపదను న్యాయం చేయాలని అంటే అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలా రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తాను. అగ్రవర్ణాలు వస్తున్నాయి, బీసీలు వస్తూ ఉన్నారు, దళితులు వస్తూ ఉన్నారు. అయినా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చట్టసభల్లో ఎందుకు ఆలోచించడం లేదనేది కూడా ఒక ప్రశ్న. దీన్ని ఇవాళ మేధావులు, బుద్ధిజీవులు, విద్యావంతులు, ప్రజా ఉద్యమకారులు చాలా తీవ్రంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. కులం ఉన్నంతసేపు ఈ సమస్య ఉంటుంది. కులం పోవాలనంటే దానికి అనేక రకాల ఇవి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ 10% లేనటువంటి కులాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ ఇచ్చింది. మరి మిగతా కులాలకు అన్యాయం ఎందుకు చేయడం లేదనేది ఒక ప్రశ్న. కాబట్టి తప్పకుండా దీన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం మేము జేఏసీ నుంచి కూడా ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వము బీసీ వర్గాలకు 42% ఏదైతే రిజర్వేషన్ను ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదనను మేము జేఏసీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారి ఆలోచనకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఆ 42% రిజర్వేషన్లు అమలు చేసే దిశలో భాగంగా క్యాబినెట్ నిర్ణయం చేసి దాన్ని రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఒకటి. రెండవది, అదే ప్రతిపాదన రాష్ట్రపతి గారికి కూడా పంపడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఏదైతే రిజర్వేషన్ను బలపరిచినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బలపరిచినప్పుడు ప్రజాస్వామ్యం ఏదైతుందో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్కు రాష్ట్రపతి పంపించడం జరిగింది. అయినా కోర్టుల ద్వారా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేసు వేయడం వల్ల అది ఇంప్లిమెంట్ కాక ఆగిపోయింది. దానికి బీసీ బంద్కు 18న బంద్ కార్యక్రమానికి మా మందకృష్ణ మాదిగ గారు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల సామాజిక న్యాయం కోసం మేము పోరాటం చేసినటువంటి క్రమంలో బీసీ వర్గాలు కానీ సామాజిక వర్గాలు కానీ మాకు సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. దానికి మేము బీసీలకు మద్దతుగా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మరియు అనుబంధ సంఘాల నాయకత్వం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మేము స్వయంగా పాల్గొని బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఉంటారు. అందులో కనీసం ఒక 50 లక్షల మంది కనుక రోడ్డు మీదకి వచ్చి ఉండేదంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయడంలో ముందుగా బీసీలు కూడా వాళ్ళ ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళకు తోడుగా మా దళిత సంఘ నాయకులు, ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు అందరూ తోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా. రాష్ట్ర ప్రభుత్వము జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఉండాలి అని అసెంబ్లీలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని కూడా గవర్నర్ గారికి పంపడము, అసెంబ్లీలో చేసినటువంటి చట్టాలే
చెల్లకుండా పోవడం అనేది చాలా గణనీయము. 42% రిజర్వేషన్ అనేది అమలుపరచాలనేది రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కనుక ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని వాళ్ళు అమలుపరిచేవాళ్ళు. కానీ కోర్టులకు పోయేటువంటి అవకాశం ఇచ్చి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి పార్టీల వాళ్ళు మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా ఈ 42% ఇవ్వలేకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి ఈ 42% అమలుపరచాలని మా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున మా యొక్క మద్దతు తెలియజేస్తూ రేపు 18 నాడు జరిగేటువంటి ఈ రాష్ట్ర బంద్కు మా మద్దతును సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని గత అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇప్పుడు దాని మీద కొంతమంది రాజకీయ నాయకులు ఓట్ల లబ్ధి కోసం చాలా బీసీలను వాడుకొని తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మద్దతు పలకడం లేదు. బీసీ జేఏసీ 18వ తారీఖు నాడు బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్లో పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఇదొక న్యాయబద్ధమైన పోరాటం కనుక దీనికి అందరి మద్దతు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హుస్నాబాద్ జేఏసీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించాలని, ఈ ప్రాంతం నుండి అందరం కూడా పాల్గొనాలని ఒక పిలుపునివ్వడం కూడా ఇది ఒక మంచి తరుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో మా వంతుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళినా ఇది ఈ ఫలితాలు వచ్చేంత వరకు కూడా మేము పోరాటంలో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అనుకూలమైనటువంటి బిల్లులను ఏ డిమాండ్ లేకున్నా కూడా వాళ్ళు ఆ బిల్లులు ఆమోదం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలా ప్రజలంతా ఏకమై అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% అది ఆమోదయోగ్యమే, అది న్యాయబద్ధమైనటువంటి పోరాటమే అని చెప్పేసి చెప్తున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తూ ఉన్నదో అని చెప్పేసి మనమంతా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈ ఉద్యమంలో అందరూ కూడా కీలక పాత్ర వహించి ఈ రిజర్వేషన్లు సాధించే వరకు కూడా మనమందరం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Justice.